గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్లస్ ఆడిటింగ్ రెండు కలిపి చెప్పేటువంటి క్లాసులు స్టార్ట్ చేసుకున్నాం. ముందుగా ఒకసారి మనం ఆడిటింగ్కి సంబంధించినంత వరకు ప్రీవియస్లో 8 క్లాసెస్ని మనం రిలీజ్ చేసాం కాబట్టి ఆ 8 క్లాసెస్లో ఏ అంశాలు చెప్పాము అనేటువంటిది ఒకసారి మీరు అవగాహనకు వచ్చినట్టయితే కంటిన్యూషన్ మీరు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. ఏంటి మనం చెప్పాము, ఫస్ట్ ఆడిటింగ్ అనే పదం గురించి మనం చెప్పేటప్పుడు ఆడిటింగ్ అనేటువంటిది అడైర్ అనేటువంటి వర్డ్ నుంచి వచ్చింది అని చెప్పుకున్నాం. అడైర్ అనేటువంటి పదానికి అర్థం టు హియర్, వినుట అని చెప్పుకున్నాం. అంతే కదండి. మనం ఈ రకంగానే ఆడిటింగ్ అనే దాని గురించి వివరణ చెప్పుకున్నాం. అసలు వినడం అంటే అర్థం ఏంటి అంటే ఆడిటింగ్ అంటే వినడం అంటే అర్థం ఏంటంటే బాగా ప్రీవియస్ ఇయర్స్లో బాగా పూర్వంలో ఓల్డెన్ డేస్లో ఏమైందండి అంటే గుమస్తాలు లెక్కలు రాసేవారు. మన యొక్క సంస్థలో జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా గుమస్తాలు లెక్కలు రాసేవారు. ఆ లెక్కలు రాసినటువంటి వివరాలని ఆ గుమస్తా చదువుతూ ఉన్నప్పుడు ఆయనకన్నా పెద్ద మేనేజరు కూర్చొని వింటూ ఉండేవారు అనమాట. ఈ ఖర్చులు ఎలా అయినాయి, ఖర్చులు ఎలా అయినాయి, ఖర్చులు ఎలా అయినాయి, ఏ ఖర్చులు ఎలా రాసాం అని అతను చెప్తూ ఉంటే ఈ యొక్క యజమాని వింటూ ఉండేవాడు అనమాట. చూడండి, ఓల్డెన్ డేస్ సినిమాస్లో మనకి ఒక జమీందారు కూర్చుంటే పక్కనే అరుగు మీద ఒక డెస్క్ వేసుకొని గుమస్తా కూర్చొని అయ్యగారు అని చెప్పేసి మాట్లాడుతుంటారు చూసారా. ఒకప్పుడు అకౌంటింగ్ ప్రొసీజర్స్ ఆ రకంగా ఉండేవారు అనమాట. ఆ గుమస్తాలు వారి పైన యజమానులు ఉండేవారు. అలాగా ఆ గుమస్తాలు ఏం చేసేవారు అంటే రాసినటువంటి రికార్డ్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా చదివేవారు. మనకు వచ్చిన ఆదాయం ఎంత, ఖర్చు ఇంత, దీనికి ఎంత ఖర్చు పెట్టాం, దీని నుంచి ఎంత ఆదాయం వచ్చింది అని చెప్పి చదువుతూ ఉంటే ఈ యజమాని వింటూ ఉండేవాడు అనమాట. జీతాల నిమిత్తం ఎంత ఖర్చు పెట్టాము, ఓకే జీతాలు పే చేసాను అంటున్నారు, అన్ని జీతాలే పే చేశారా లేదా వేజెస్ ఏమైనా పే చేశారా, వేతనాలు, రోజువారీ కూలీలు అవి ఇవి కలిపి రాశారా, విడివిడిగా రాశారా, ఏవి ఎంత అయింది అని చెప్పి గుమస్తాన్ని అడిగేవారు. ఒకవేళ పొరపాటున దీనికి రాసినట్టుగా చెప్పినట్టయితే అది మిస్టేకు, అలా రాయకూడదు, ఇలా సరి చేసి రాయండి అని చెప్పి ఆ తప్పులు ఏమైనా ఉంటే యజమాని చెప్పేవారు అనమాట, అధికారి చెప్పేవారు. ఆ రకంగా ఆడిట్ అనేటువంటిది వినడం ద్వారా లెక్కల్ని వెరిఫై చేసే విధానంగా బాగా ఓల్డెన్ డేస్లో మనకి ఉండేది. తర్వాత ఈ ఆడిటింగ్ అనేటువంటిది ప్రత్యేకించి ఒక సబ్జెక్టుగా డెవలప్ అయింది. ఇది కూడా అకౌంటింగ్లో ఒక డెవలప్డ్ సబ్జెక్టుగా మనం చెప్పుకోవాలి. మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఓన్లీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఒకటే ఉండేది. అది ఇయర్ బై ఇయర్ ఈ వస్తున్న మార్పులకి వీలుగా వేరియస్ సబ్జెక్ట్స్గా డెవలప్ అయింది. మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్ అని ఇలా ఇన్కమ్ ట్యాక్స్ అని వేరే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కింద డెవలప్ అయిందని చెప్పుకున్నాం కదండి. అలాగే ఆడిటింగ్ అనేటువంటిది కూడా ఒక డెవలప్డ్ సబ్జెక్టుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆడిటింగ్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ప్రాచుర్యం పొందినటువంటి సబ్జెక్టు. దీన్ని ప్రత్యేకించి ఒక విద్యార్హతగా కూడా మనం రూపొందించుకున్నాం. దీనికి సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రవేశపెట్టాం. అదే చార్టర్డ్ అకౌంటెంట్, సిఏ చదివామని చెప్తాం చూసారా, అది ఈ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ అనమాట. మనం ఆడిటర్ అవ్వాలి అంటే ఏం చేయాలని అంటే సిఏ చదువుకోవాలి. అంటే మనం డిగ్రీ అయిన తర్వాత కానీ లేదైతే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఒక ఎగ్జామ్ రాసి కానీ ఏదైనా సరే సిఏ కోర్సులో మనం జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సిఏ కోర్సులో ఒక ఇంటర్మీడియట్, ఒక ఫైనల్ అనేటువంటి దశలు ఉంటాయి. ఆ 2 దశలకి మధ్యలో కొన్నాళ్ళ పాటు ఆర్టికల్షిప్స్ అని చెప్పి మధ్యలో కొన్నాళ్ళ పాటు ఒక ఆడిటర్ దగ్గర వర్క్ చేసి ఆ సర్వీస్ సర్టిఫికేట్ని కూడా మనం సబ్మిట్ చేసుకుంటేనే కానీ ఫైనల్ ఎగ్జామ్స్ రాయడానికి మనకి అవకాశం అనేటువంటిది రాదు. దీని అంతటినీ కూడా ఒక 4-5 సంవత్సరాల టైంలో, ఒక 4 ఇయర్స్లో అట్లా యాక్చువల్గా రెగ్యులర్గా అయిపోతే ఒక 4 ఇయర్స్ లేదా 5 ఇయర్స్లో మనం దీన్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే అప్పుడు మనం ఒక సంపూర్ణమైన ఆడిటర్గా గుర్తింపు పొందుతాము. ఆ యొక్క గుర్తింపుతోటి మనం ఏ కంపెనీకైనా సరే ఆడిటర్గా జాయిన్ అయ్యి కంపెనీ యొక్క లెక్కల్ని ఆడిట్ చేసేటువంటి అధికారాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది ఆడిటర్కు సంబంధించి ఆడిటర్గా మనం నియమించబడడానికి కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి అర్హతగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఆడిటింగ్ అనేటువంటి పదము అడైర్ అనే పదం నుంచి, అంటే అడైర్ అనగా వినడము అనేటువంటి వర్డ్ నుంచి ఇది రావడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అలాగే ఈ ఆడిటింగ్ యొక్క ఉపయోగాలు, ఆడిటింగ్ వల్ల ఎన్నో రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం. అంటే ఆడిట్ చేసినట్టయితే లెక్కలు చాలా ఖచ్చితంగా ఉన్నాయి, యాక్యురేట్ అకౌంటెన్సీని మనం మెయింటైన్ చేస్తున్నాము అనేటువంటిది
పబ్లిక్కి నమ్మకంగా ఉంటుంది. రెండవది ఏంటి, ఈ యొక్క ఆడిటింగ్ వల్ల మనకి మన లెక్కల్ని బ్యాంకులు వంటివి రుణాలై మంజూరు చేసేటప్పుడు ఆడిట్ చేసినటువంటి నా అకౌంట్స్ అయినట్టయితే వాళ్ళు చాలా సులభంగా మనకి వాటి ఆధారంగా రుణాలు మంజూరు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆడిటింగ్ వల్ల అనేక రకాలైన మోసాలు, ఫ్రాడ్స్ ఏమైనా జరిగిన, మిస్టేక్స్, పొరపాటు జరిగిన ఇవన్నీ కూడా మనకి రెక్టిఫై అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అంటే ఈ ఈ ఈ విధానంలో మనం చూసుకుని వెళ్ళేటప్పుడు ఆడిటింగ్ చేసినటువంటి లెక్కల వల్ల మనకి మోసాలు, దోషాలు తెలుస్తాయి, బ్యాంకు లోన్లు పొందడం సులువుగా ఉంటుంది, అలాగే మన కంపెనీకి మంచి గుడ్ విల్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దీని మీద మనకు ఒక కంట్రోల్ ఉంటుంది. ఇలాంటి అడ్వాంటేజెస్ అన్నీ కూడా మనకి ఈ ఆడిటింగ్ వల్ల ఉంటాయని చెప్పి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అలాగే దీనివల్ల కొంచెం డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయంటే చిన్న చిన్న సంస్థలకి ఇదంతా లాభదాయకంగా ఉండదు. అలాగే ఈ ఆడిట్ అనేటువంటిది మనం రాసిన లెక్కలు ఖచ్చితంగా ఉంటే దాని వెరిఫికేషన్ అనేది కూడా అంత సులభంగా ఉంటుంది. మనం అంత శాస్త్రీయంగా రాయగలిగినప్పుడే దీనివల్ల ప్రయోజనం అనేటువంటిది మనకి లభిస్తూ ఉంటుంది. ఇలా ఇది ఒకవేళ ఆడిటర్ కనుక సరైన సమాచారాన్ని తీసుకుని సరైన దత్తాంశం ఆధారంగా కనుక అతను స్టేట్మెంట్ని తయారు చేయకపోతే అది ఖచ్చితమైన లాభాలను అది చూపించదు. ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా మనకి ఇందులో కనిపిస్తున్నాయి అని చెప్పి మనం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాగా ఈ ఆడిట్ యొక్క ప్రయోజనాలు, ఆడిటింగ్ యొక్క లోపాలు ఇటువంటివన్నీ మనం చెప్పుకున్నాం. అలాగే ఈ ఆడిట్ చేసేటప్పుడు కంటిన్యూస్ ఆడిట్ జరుగుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం. కంటిన్యూస్ ఆడిట్ అంటే ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలన్నింటివన్నీ కూడా ఒక ఆడిటర్ నియమించబడి 365 డేస్ కూడా సంస్థలోనే ఉంటాడు. అలా 365 డేస్ ఆ ఫర్మ్ అంటే మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అండ్ లేదా పబ్లిక్ కంపెనీస్ అండ్ మల్టీనేషనల్ కంపెనీస్ అటువంటి అంటే వాటికి వాళ్ళు ఓన్గా ఆడిటర్ని వాళ్ళ సంస్థలో ఎంప్లాయీగా తీసుకుంటారు. అందువల్ల వారికి ఒక పర్మనెంట్ ఆడిటర్ అనేటువంటి వాడు ఉంటాడు. అతడు సంవత్సరం అంతా 365 డేస్ కూడా ఈ యొక్క లెక్కల్ని ఆడిట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఎప్పుడు లెక్కల్లో తప్పులు జరిగినా ఆ లెక్కల్ని వెంటనే సరిచేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాన్ని కంటిన్యూస్ ఆడిట్ అని చెప్పి పిలిచాం. ఇటువంటి కంటిన్యూస్ ఆడిట్ వల్ల మనకి అనేకమైన ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అలాగే ఈ కంటిన్యూస్ ఆడిట్లో కొద్దిపాటి లోపాలు అంటే నష్టాలు కూడా మనకి కనిపించవచ్చు. ఆయా నష్టాలు ఏంటి అనేటువంటి చూసినట్టయితే ఆడిటర్ ఇంకా అస్తమానం ఉండడం వల్ల ఉద్యోగులకి ఆడిటర్కి మధ్య ఆ యొక్క సరైన సంబంధాలు ఏర్పడకుండా అనేక మోసాలకు దారితీసే అవకాశం ఉండొచ్చు. అలాగే ఖర్చులు అధికంగా అయిపోవచ్చు. చిన్న చిన్న సంస్థలకి ఇది లాభదాయకంగా ఉండకపోవచ్చు. ఇటువంటివన్నీ కూడా కంటిన్యూస్ ఆడిట్ వల్ల మనకి కలిగేటువంటి లాభ నష్టాలు. అలాగనే మనం నియతకాలిక ఆడిట్ అనే దాని గురించి కూడా ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. నియతకాలిక ఆడిట్ అంటే పీరియాడికల్ ఆడిట్ అంటే చిన్న చిన్న సంస్థలు ఏం చేస్తాయండి అంటే కంటిన్యూగా ఆడిటర్ని అపాయింట్ చేసుకోకుండా ఆడిటర్ని కొంత జీతం మీద మాట్లాడుకొని అగ్రిమెంట్ ప్రకారంగా ప్రతి సంవత్సరం చివరిలో ఒక 10 రోజులో ఒక నెల రోజులో మన గురించి పనిచేసి మన యొక్క సంస్థ లాభ నష్టాలకు సంబంధించిన నివేదికల్ని తయారు చేసి ఇవ్వటం అనేటువంటిది జరుగుద్ది. అటువంటప్పుడు ఏం జరుగుతుందండి అంటే మనకి ఖర్చు తక్కువగా అవుతుంది. చిన్న చిన్న సంస్థలకి లాభదాయకంగా ఉంటుంది. మనం ఒక ఆడిటర్ని ఫుల్ టైం భరించలేకపోయినప్పుడు ఇలా మనం ఒక 1 మంత్ 2 మంత్ వర్క్కు సంబంధించినటువంటి మొత్తాన్ని మాత్రమే అతనికి చెల్లిస్తే అతను మన లెక్కల్ని ఆడిట్ చేసి ఆ యొక్క స్టేట్మెంట్స్ని తయారు చేసి మనకు అందచేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది నియతకాలికమైన ఆడిట్ లేదా పీరియాడిక్ ఆడిట్ అనే దాని గురించి మనం చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాసుల్లో వన్ బై వన్ చెప్పుకుంటూ వచ్చామండి. అలా ఆడిటర్కి సంబంధించినటువంటి ఆ నిర్వచనం, ఆడిటింగ్కి సంబంధించిన విధులు, ఆడిటింగ్కి సంబంధించినటువంటి లాభాలు, ఆడిటింగ్కి సంబంధించినటువంటి నష్టాలు ఇటువంటివన్నీ చెప్పుకెళ్ళిన తర్వాత మనం అవిచ్ఛిన్నమైన ఆడిట్ అంటే ఏంటి, దాని యొక్క లాభాలు, దాని యొక్క నష్టాలు కూడా చెప్పుకొని రావడం జరిగింది. దాని తర్వాత నియతకాలిక ఆడిట్ అంటే ఏంటి, దాని యొక్క లాభాలు నష్టాలు కూడా మనం వివరించడం అనేటువంటిది జరిగింది. మరి ఇంకా నెక్స్ట్ స్టెప్లో మనం ఎదురుకెళ్ళేటప్పుడు ఆ ఆడిటర్ గురించి వెళ్ళబోతున్నాం.
అంటే ఆడిటర్ అనేటువంటి వారు ఎవరు, ఆ ఆడిటర్కి ఎటువంటి అర్హతలు ఉండాలి, అలాగే ఆడిటర్ అనేటువంటి వాడు ఎటువంటి విధులు నిర్వర్తించాలి, ఇటువంటి వాటి మీద మనం డిస్కస్ చేయడానికి వెళ్తున్నాం. ఓకేనండి. ఇంతవరకు చూసిన సమాచారం ఇది. ఇక ఎదరికి వెళ్ళేటువంటి కాన్సెప్ట్ అది. అయితే ఇందులో మనం ఒకసారి ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనకి అడిగితే ఒక్కొక్కసారి ఏమైనా అడుగుతున్నానండి అంటే ఆడిటరు జాగరూక స్వానమే కానీ జాగిలము కాదు అంటాడు. జాగిలము కాదు అని అంటాడు. అంటే ఏమిటి ఆ మాటకి అర్థం ఏమిటి అంటే ఏంటంటే అండి, ఆడిటర్ ఈజ్ ఏ వాచింగ్ డాగ్, నాట్ ఏ బ్లడ్ హౌండ్. ఇలా అంటారు. ఇది దేనికి సంబంధించింది అంటే అండి, కింగ్స్టన్ కాటన్ మిల్స్ అని, కింగ్స్టన్ కాటన్ మిల్స్ అనేటువంటి ఒక కంపెనీ యొక్క కేసులో ఈ తీర్పు కోర్టు చెప్పడం జరిగింది అని చెప్తారు. ఎప్పుడు 1986లో జరిగిందంటండి ఈ కాన్సెప్ట్. అంటే అక్కడ ఏం జరిగింది అంటే ఆడిటర్ అనేటువంటి వాడు ఆ కంపెనీ యొక్క లెక్కల్ని ఆడిట్ చేసి నివేదికలు ఇవ్వడం జరిగిందంటండి. కానీ ఆ నివేదికల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి ఎవరో దాని మీద దావా వేయటం అనేటువంటిది జరిగింది. కోర్టులో కేసు పెట్టడం అనేటువంటిది జరిగింది. అంటే దావా పెట్టినవాడు లేదా కేసు పెట్టినవాడు ఏమన్నాడు అంటే ఈ ఆడిటరు పూర్తి వివరాలని పరిశీలన చేయలేదు, అందువల్ల తప్పులు జరిగాయి కాబట్టి దీనికి ఆడిటర్ బాధ్యుడు అని చెప్పి అతడు వాదన చేయడం అనేది జరిగింది. అప్పుడు ఆడిటర్ మీద మరి కేసు వచ్చినప్పుడు ఆడిటర్ కూడా తను సేవ్ చేసుకుంటాడు కదా, అందుకని కోర్టులో తన యొక్క వాదన చెప్పాడు. అంటే నాకు యాజమాన్యం వారు ఏదైతే ఇచ్చారో సమాచారం దాని ఆధారంగానే నేను ఈ యొక్క నివేదికలను తయారు చేయడం జరిగింది కాబట్టి అటు యొక్క యథాన్యాయ పరిస్థితిని నేను ఎంతవరకు చూడగలనో అంతవరకే చూడగలనని చెప్పి కోర్టులో అతని యొక్క వాదన వినిపించడం జరిగింది. అప్పుడు కోర్టు వారు ఏమన్నారండి అంటే నిజమే, ఆడిటరు పూర్తిగా లెక్కల్లో ఉన్న నిజాలన్నీ వెలికి తీయడానికి అతనికి కూడా సాధ్యం కాదు. అతనికి ఏ సమాచారం అయితే దొరికిందో ఆ సమాచారం ఆధారంగానే అతడు తన విధుల్ని చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల ఆడిటర్ అనేటువంటి వాడిని మనం ఏమని అనుకోవచ్చు అండి అంటే ఒక జాగరూక శ్వానం అని మాత్రమే చెప్పగలము. అంటే ఒక జాగరూక శ్వానము అంటే అర్థం ఏంటండి అంటే ఒక కాపలా కుక్క వంటి వాడు. అంటే ఇక్కడ మోసాలు జరగకుండా అంటే అన్యాయం జరగకుండా చూసేటువంటి ఒక కాపలా కుక్క లాంటి వాడని మాత్రమే చెప్తాడు. ఆ కాపలా కుక్క అంటే అన్నం ఏంటండి అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఇంటి బయట ఒక కుక్కను కట్టామనుకోండి, ఆ ఇంటి బయట నుంచి ఏ దొంగ రాకుండా అది చూడగలదు, అంతే కదండి. ఇంటి లోపల ఉన్న వాళ్ళు ఏదైనా దొంగతనం చేస్తే అది దానికి ఏం తెలియదు. దాని పని ఏంటి, ఆ ఇంటిని కాపాడడం, దాని ప్రిమిసెస్లోకి ఎవడో రాకుండా చూడటం, ఆ ప్రిమిసెస్ నుంచి ఎవడో ఏమీ పట్టుకుని బయటికి పారిపోకుండా చూడటం. అంతేగాని లోపల జరిగే విషయాలు దాని పరిధిలోకి రావు. అలాగే ఈ యొక్క ఆడిటర్ కూడా జస్ట్ వాచింగ్ డాగ్ అంతే, నాట్ ఏ బ్లడ్ హౌండ్. అంటే బ్లడ్ హౌండ్ అంటే అర్థం ఏంటంటే జాగిలం కాదు. జాగిలం అంటే వేట కుక్క అండి. అంటే కాపలా కుక్కకి వేట కుక్కకి తేడా ఉంటుందండి. అంటే కాపలా కుక్క అనేది చూడండి, ఇందులోనే చెప్పేటప్పుడు మనకు అర్థం చెప్తుంటారు. అంటే గడ్డివాము దగ్గర కుక్క అంటుంటారండి. గడ్డివాము దగ్గర కుక్క అంటే పూర్వీకులు పెద్ద పెద్ద గడ్డి రాసులు వేసి అక్కడ కుక్కల్ని కట్టేవారు అనమాట అండి. ఆ కుక్క ఏం చేస్తుందండి అంటే ఎవరైనా కనుక దొంగ వాళ్ళు వచ్చి గడ్డి పట్టుకుపోతుంటాయి. అంటే గడ్డి పట్టుకుపోయే దొంగలు కూడా ఉంటారండి. అంటే ఉదాహరణకి ఆ గడ్డి ధాన్యంతో కూడుకున్న గడ్డి అనుకోండి, విలువైందే కదా, ఆ మోపులు ఎవరైనా పట్టుకుపోతారు. అందుకని చెప్పి యజమాని అక్కడ పడుకోవడానికి వీలు అవ్వకపోతే ఏదైనా కుక్కను అక్కడ పడుకోబెట్టి అతను కొంచెం లోపల ఎక్కడో పాకలో పడుకుంటాడు. ఒకవేళ ఎవరైనా వచ్చి ఆ గడ్డి పరుకలు తీసేయనుకుంటే ఆ కుక్క భయమని అరుస్తుంది. వెంటనే యజమాని వేసి ఆ వచ్చిన వాళ్ళని పట్టుకోవడం కానీ లేదా తిట్టడం కానీ చేస్తాడు.
అంటే ఆ కుక్క పని ఏంటండి అంటే అక్కడ కాపలా కాయడమే. పోనీ అంత కాపలా కాసిన ఆ కుక్క ఏమైనా తింటుందని అంటే కుక్క గడ్డి అయినా తింటుంది ఏంటండి, కుక్క గడ్డి ఏమీ తిందు, అది కాపలా కాస్తుంది అంతే, అది మాత్రం తినదు. అలాగే ఆడిటర్ కూడా లెక్కల్లో తప్పులు జరగకుండా చూస్తాడంతే, కానీ సంస్థ నుంచి ఏమి కూడా అతను తీసుకోవడం అలాంటిది ఏం చేయడం జరగదు. అతను పనిచేసిన పనికి ప్రతిఫలాన్ని తీసుకుంటాడే తప్ప అక్కడ దొంగ లెక్కలు రాసినందుకు వచ్చిన ప్రతిఫలాలన్నీ అతను తీసుకోవడం అనేది చట్టరీత్యా అతను చేసే పని మాత్రం కాదనమాట. అలాగే మరి వేట కుక్క అంటే ఏంటండి, వేట కుక్క అంటే అలా కాదండి. వేట కుక్క అనేటువంటిది ఏం చేస్తుందండి అంటే మామూలు కుక్కలాగా మొరగడం కాదు, అది నేరుగా ఒక మనిషినైనా సరే చంపేస్తుంది, అంత పవర్ఫుల్ అనమాట వేట కుక్క. ఒక్కసారి వేట కుక్క అనేటువంటి దాన్ని వదిలేరు అంటే ఎవరికైనా దొంగలు పడుతున్నప్పుడు కొన్ని పోలీస్ కుక్కలను వదులుతారు, వేట కుక్కలు అంటే అవి ఏం చేస్తాయండి, పోలీస్ డాగ్లు వెంటనే ఆ యొక్క స్మెల్ని బట్టి మరి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే కొన్ని కుక్కలు చూడండి, కొన్ని జమీందారులు అలాంటి వాళ్ళ తాలూకా ప్రిన్సెస్లో నైట్ టైం అట్లా వదులుతుంటారు, సినిమాల్లో వదిలినట్టు. ఆ కుక్కలు అతి కష్టం మీద వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఒకసారి వదిలినట్టయితే అది ఎవరైనా కొత్త వ్యక్తిని చూసింది అనుకోండి, దానికి సంబంధం లేని వ్యక్తిని వెంటనే వాడి మీదకి దాడి చేస్తుంది. ఎంత దాడి చేస్తుంది అంటే కుక్క కూడా మనిషిని చంపేయగలదు అనమాట, అంత దాడి చేస్తుంది. అది బ్లడ్ హౌండ్ అంటే, అది వేట కుక్క అంటే. అలాగే ఇక్కడ ఆడిటర్ అనేటువంటి వాడు జాగరూక స్వామినే కాదు, జాగరూక స్వామినే కానీ జాగిలము కాదు. అంటే ఆడిటర్ ఈజ్ ఏ వాచింగ్ డాగ్, నాట్ ఏ బ్లడ్ హౌండ్. అవునండి, ఇది ఈ యొక్క తీర్పు చెప్పినప్పుడు కోర్టులో ఉన్నటువంటి జడ్జి ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది అని చెప్తారు. అప్పుడప్పుడు మనకు ఒకసారి 5 మార్క్స్ క్వశ్చన్ వాటిల్లో కూడా అడుగుతుంటాడు. అంటే డిస్కస్ అబౌట్ ఆడిటర్ ఈజ్ ఏ వాచింగ్ డాగ్, నాట్ ఏ బ్లడ్ హౌండ్ అని చెప్పి అంటాడు. అంటే ఆడిటర్ ఒక జాగరూక స్వామి కానీ జాగరము కాదు, మీరు వ్యాఖ్యానించండి, చర్చించండి అని చెప్పి మనం అడుగుతారు. అలా అడిగినప్పుడు మనం దీనికి సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో అది మనం దీనికి ఆన్సర్గా రాయవలసి ఉంటుంది. కానీ ఇంతవరకు మనం ఆడిటింగ్కి సంబంధించిన విషయాల్లో గతంలో ఏ అంశాలైతే మనం చెప్పుకున్నామో ఆయా అంశాలన్నింటినీ కూడా ఒక్కసారిగా మనం మరలా పునశ్చరణ చేసుకోవడం జరిగింది, రివ్యూ చేసుకున్నాం మనం. ఈ రివ్యూల ద్వారా ఆడిటింగ్ క్లాస్కి అప్డేట్ అయ్యామండి. అంటే ఆడిటింగ్ క్లాసు కంటిన్యూ క్లాసును తీసుకెళ్ళడానికి వీలుగా మనం అందరం కూడా ఒక్కసారి ఆడిటింగ్ అంటే ఏంటి అనేటువంటి దాన్ని గుర్తుకు తెచ్చుకున్నాం. ఒకసారి మళ్ళీ చూసుకోండి, మనం లాస్ట్ ప్రీవియస్ 8 క్లాసెస్ మరొకసారి మీరు విన్నట్టయితే ఇప్పుడు నేను చెప్పే కంటిన్యూ క్లాస్ని చాలా బాగా మీరు క్యాచ్ చేయగలుగుతారు. అంటే దాదాపు ఒక 1 మంత్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ క్లాసులు ఇచ్చి అలా మర్చిపోయి ఉంటారు. కాబట్టి ఒకసారిగా మీరు ఆయా క్లాసుల్లో ఏ విషయాలను మనం డిస్కస్ చేసాము అనేది మరొకసారి మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు అప్డేట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. ఏమంటే ప్రీవియస్ క్లాస్లో మీరు చూసుకోవాల్సింది ఆడిటింగ్ నిర్వచనం, ఆడిటింగ్ యొక్క లాభాలు నష్టాలు, అలాగే ఆదిత్యన్న ఆడిట్ దాని యొక్క లాభాలు నష్టాలు, నీతికాలిక ఆడిట్ దాని యొక్క లాభాలు నష్టాలు, అలా ఏ క్లాసెస్ అయితే మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నామో ఆయా క్లాసెస్ అన్నింటినీ కూడా ఒకసారి మీరు రివ్యూ చేసుకుంటే ఈరోజు మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పిన అన్నిటితో పాటు మరొక 5 మార్క్స్ కోసం కూడా ఈరోజు మీకు కంప్లీట్ చేశాను. అదే ఆడిటర్ జాగరూక స్వామి కానీ జాగిలము కాదు, ఆడిటర్ ఈజ్ ఏ వాచింగ్ డాగ్ బట్ నాట్ ఏ బ్లడ్ హౌండ్ అనేటువంటి 5 మార్క్స్ క్వశ్చన్, లేదా ఒకసారి ఇది ఎస్ఏ క్వశ్చన్లో కూడా అడుగుతున్నాడు. అప్పుడు కొంచెం మనం ఎలాబొరేట్గా ఆడిటింగ్ గురించి కొంత వివరణ రాసి ఆ తర్వాత దీన్ని మనం టచ్ చేసుకుని రాసుకుంటూ వెళ్ళినట్లయితే అప్పుడు ఎస్ఏ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ మనకి తయారవుతుంది అనమాట అండి. కాబట్టి రేపటి నుంచి మనం ఏం చెప్తామండి అంటే ఆడిటర్ యొక్క విధులు కానీ ఆడిటర్ యొక్క అర్హతలు అని ఆడిటర్ యొక్క నియామకం ఇలాంటి సమాచారాన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? అలాగనే మనం మేనేజ్మెంట్కి వచ్చినట్టయితే అంటే ఆడిటింగ్ బై మేనేజ్మెంట్ క్లాస్ అని చెప్పుకుంటున్నాం కదా, మనం అది ఇది కలిపి చెప్పాలని చెప్పి అనుకుంటున్నాం కదండి. ఈరోజు మరి ఆడిటింగ్ గురించి చెప్పుకున్నాం, అలాగే మేనేజ్మెంట్కి సంబంధించినంత వరకు ఏం చెప్తున్నాము అంటే మేనేజ్మెంట్లో ఒక చిన్న సమ్ మీకు చెప్పబోతున్నాను. అది మోడల్ 2కి సంబంధించినటువంటి సమ్ అన్నమాట. మోడల్ 2 మొన్నటిదాకా మనం మోడల్ 1 చేసామండి. మోడల్ 1 అంటే మనకి ఒక ఆస్తకుల పట్టి కానీ లేదా వర్తక లాభ నష్టాకర్త కానీ ఇచ్చి కొన్ని నిష్పత్తులు క్యాలిక్యులేట్ చేయమంటే ఆ నిష్పత్తులు మనం వరుసవారీగా క్యాలిక్యులేట్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఈ రోజున మనం మోడల్ 2కి చూస్తున్నాం. మోడల్ 2 ఏదండి మేనేజ్మెంట్ మోడల్ 2
దీంట్లో చెప్తున్నాను మీకు మేనేజ్మెంట్లో చెప్తున్నాను. ఏంటది మోడల్ 2 అంటే? మనకి ఇక్కడ ఏవో కొన్ని రేషియోస్ ఇస్తాడు, కొంత సమాచారం ఇస్తాడు, ఒక మిస్ అయినటువంటి సమాచారాన్ని మనల్ని కనుగొనమని చెప్తాడు అన్నమాట. వాడు ఒక డేటా ఇస్తాడు, అందులో ఏదో ఒక అంశాన్ని మిస్ చేస్తాడు. ఆ మిస్ చేసినటువంటి అంశం ఏంటి అనేటువంటిది మనం క్యాలిక్యులేట్ చేయాలి. మిస్ అయిన ఐటమ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒకసారి మనం కొంచెం ఈ మ్యాథ్స్ చేసేవాళ్ళకి అందాలో మనం ఆ విధంగా మనం దీన్ని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది జరగాలి. సమ్ ఏ రకంగా ఉంటుందో ఒక చిన్న సమ్ రాసుకుని మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, ముందుగా సమ్ రాసుకోండి. స్టాక్ టర్నోవర్ రేషియో ఈజ్ 3 times మోడల్ 2 అని పెట్టుకోండి. మోడల్ 2 మేనేజ్మెంట్ అని పెట్టుకుని సమ్ రాసుకోండి. మొన్న మనం 4 sums ఎన్నో రాసాం కదా, దాని కంటిన్యూషన్ రాసుకోండి. స్టాక్ టర్నోవర్ రేషియో ఈజ్ 3 times యావరేజ్ స్టాక్ ఈజ్ 20,000. Calculate cost of goods. Calculate cost of goods sold. And also sales. If profit earned is 25% of cost. 25% of cost. తెలుగు మీడియం రాసుకోండి. సరుకు టర్నోవర్ నిష్పత్తి 3 రెట్లుగా ఉన్నది. సరుకు టర్నోవర్ నిష్పత్తి 3 రెట్లుగా ఉన్నది. సగటు సరుకు 20,000 రూపాయలు. సగటు సరుకు 20,000 రూపాయలు. అమ్మిన వస్తువుల ఖరీదును కనుగొనండి. ఖరీదుపై లాభ శాతము 25%గా ఖరీదుపై లాభ శాతం 25%గా భావించవలెను. ఆన్సర్ ఒకసారి చూడండి, లెక్క చాలా చిన్నదిగా ఉంది. ఒక్కోసారి 5 marksలో కూడా
ఇస్తే ఇవ్వచ్చు ఇటువంటి లెక్క. ఇది మనం సెకండ్ మోడల్గా చెప్పుకోవాలి. ఇది సమాచారాన్ని సేకరించే విధానం అనమాట. ఇందులో ఏం చెప్పాడండి అంటే స్టాక్ టర్న్ ఓవర్ రేషియో 3%. 3 చెప్పాడు. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో 3 కానీ 3:1 అని కూడా మనం వేసుకోవచ్చు. 3:1 అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏమి ఇచ్చాడండి అంటే యావరేజ్ స్టాక్. యావరేజ్ స్టాకు అంటే సగటు సరుకు ఎంత ఇచ్చాడండి అంటే 20,000 రూపాయలు ఇచ్చాడు. ఇది సరుకు టర్నోవర్ నిష్పత్తి. ఇది సరుకు టర్నోవర్ నిష్పత్తి. ఇది ఏంటండి అంటే సగటు సరుకు. ఈ రెండు ఇచ్చాడు. ఇంకొకటి ఇచ్చాడండి. ఏమిటి ఇచ్చాడంటే ఇంకొకటి ప్రాఫిట్ ఎరండ్ రేషియో ఇచ్చాడండి. ప్రాఫిట్ ఎరండ్ రేషియో 25%. అంటే లాభ శాతము అన్నమాట. లాభ శాతము 25% అని చెప్పాడు. మరి ఏమి కనుక్కోమంటున్నాడండి అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కనుక్కోమంటున్నాడు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ హౌ మచ్ అంటున్నాడు. అంటే అమ్మిన వస్తువుల ఖరీదు ఎంత అని అడుగుతుంది. ఇది లెక్క. అమ్మిన వస్తువుల ఖరీదు క్వశ్చన్ మార్క్ అంటే ఎంత అని అడుగుతుంది. ఇది ఇచ్చిన సమాచారం. క్వశ్చన్లో మనకి ఇచ్చింది సరుకు టర్నోవర్ నిష్పత్తి ఇచ్చాడు, సగటు సరుకు ఇచ్చాడు, లాభ శాతం ఇచ్చాడు. మరి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత ఉందో చెప్పండి అన్నాడు. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఇచ్చిన సమాచారంలో చూస్తుండగా మనకి అమ్మిన వస్తువులు ఖరీదు వచ్చే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. అందువల్ల మనం డైరెక్ట్గా కట్టే అవకాశం లేదు. కాబట్టి దీని నిమిత్తంగా ఏదైనా ఒక సూత్రాన్ని ప్రతిక్షేపిస్తే పని అవుతుందేమో చూద్దాం. అంటే ఏం చూద్దాం మనం అంటే స్టాక్ టర్న్ ఓవర్ రేషియో సూత్రం వేద్దాం. ఇప్పుడు స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఏంటి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ టర్న్ ఓవర్ రేషియో. అంతే కదా. ఈ సూత్రం ఇలా వేసుకోవచ్చు మనం. అంటే స్టాక్ టర్న్ ఓవర్ రేషియో సూత్రం ఏమైందంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. ఇప్పుడు దీంట్లో ఏ సమాచారం ఉందో దాన్ని ప్రతిక్షేపిద్దాం. ఎలాగా? స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఎంత అన్నాడు? 3 అన్నాడు. అంతే కదా. 3 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మనకు తెలియదు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే ఇది ఎక్స్ అన్నమాట. తెలియని వాల్యూని మనం ఏమనుకోవాలి? ఎక్స్. ఆ పేరుతోనే రాశాను. బై యావరేజ్ స్టాక్ తెలుసు 20,000. అవునండి. ఇప్పుడు మనం ఏం చేయగలం అంటే ఈ ఫ్రాక్షన్ ఎట్లా చూస్తే ఈ 20,000 ఇటువైపు ఉంది కదండి, ఇది డివిజన్ చేస్తుంది. అవునండి. దీని యొక్క ధర్మం ఏంటి అంటే ఈజ్ ఈక్వల్ టు యువతల వైపు తీసుకొస్తే ఈ డివిజన్ మల్టిప్లికేషన్ అయిపోతుంది. అంతే కదా మనకి లెక్క. ఇది భాగారించి ఇది ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే గుణకారం చేస్తుంది. అందుకని 3 ఇంటూ ఈ 20,000 ఈ పక్కకు వచ్చింది. 3 into 20,000 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఇటు నుంచి ఇటు రాసినా ఒకటే, లేకపోతే ఇటు నుంచి ఇటైనా రాసుకోవచ్చు. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు అండి 3 into 20,000 అంటే 3 into 20,000 అంటే ఎంత అవుతుందండి? 60,000. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 60,000. అది అడిగింది ఏంటి అడిగాడంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అడిగాడు, అది మనం కనుక్కున్నాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అడిగాడు, అది మనం కనుక్కున్నాం. ఇంకా లాభ శాతం ఇచ్చాడు కాబట్టి సేల్స్ని కూడా మనం కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు అండి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సేల్స్ కావాలనుకుంటున్నాం కదా.
సేల్స్. సేల్స్ అంటే ఎలా వస్తుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్, అంతే కదా. ప్రాఫిట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ కలిపితే సేల్స్కి సరిపోతుంది. మరి ఇక్కడ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత? 60,000 ప్లస్ 25% ప్రాఫిట్ అన్నాడు. ఎంత 25%? 60,000 ఇంటూ 25/100. అంటే ఇందులో 4 టైమ్స్ పోయింది, ఇది ఇందులో 15,000 సార్లు పోయింది. 60,000ను 15,000 కలపండి, 75,000. ఇది సేల్స్. ఇది మీకు సేల్స్, 75,000 సేల్స్. ఇంత చిన్న సమ్మకి మనం ఈ రకం ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేసుకోగలుగుతాం. మరొకసారి చూసుకోండి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో 3 ఇచ్చాడు, యావరేజ్ స్టాక్ 20,000 ఇచ్చాడు, ప్రాఫిట్ ఎర్న్ రేషియో 25% ఇచ్చాడు, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ హౌ మచ్ అనుకున్నాం. అప్పుడు మనం స్టాక్ టర్న్ ఓవర్ రేషియో వేసుకున్నాం. అప్పుడు దీంట్లో ఈ అంకెని ప్రతిక్షేపించాం, దీని వాల్యూ వచ్చింది. అలాగే మనకి సేల్స్ కావాలనుకున్నాం, సేల్స్కి సంబంధించిన సూత్రం వేసాం, ప్రతిక్షేపిస్తే సేల్స్ ఎంతో తెలిసింది. ముందుగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసేసుకోండి త్వరగా. ఈఎంఐ రాసుకోండమ్మా, ఆన్సర్ అని పెట్టుకోండి. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 3. యావరేజ్ స్టాక్ ఈజ్ ఈక్వల్ టు 20,000. ప్రాఫిట్ ఎర్న్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 25%. నెక్స్ట్ లైన్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ చిన్న ఐఫోన్ పెట్టి క్వశ్చన్ మార్క్ దిగువని. స్టాక్ టర్న్ ఓవర్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై యావరేజ్ స్టాక్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 3 వేసుకోండి, ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై 20,000. ఇప్పుడు 20,000 ఇటు వచ్చింది అనుకోండి. ఇక్కడ 3 × 20,000 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. అది ఇటు ఇది అటు రాసుకున్నాం, అలా రాసుకోవచ్చు మనం, ఇటు రాసుకోవచ్చు. అందువల్ల కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 3 × 20,000 అంటే 60,000. 3 × 20,000 అంటే 60,000. నెక్స్ట్ ఇంకో రేషియో ఇచ్చాడు, అది వాడడం కోసం ఏం చేసామంటే సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్. నెక్స్ట్ లైన్ సేల్స్ ఈక్వల్ టు 60,000 ప్లస్ బ్రాకెట్లో 60,000 × 25/100. 60,000 × 25/100 సింప్లిఫై చేస్తే 15,000. ఇప్పుడు 60ని 15 కలిపితే 75,000. 60, 15 కలిపితే 75,000. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 75,000. తెలుగు మీడియం రాసుకోండి, టీఎం త్వరగా రాసుకోండి. సరుకు టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 3. సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు, త్వరగా రాయండి, సగటు సరుకు ఈజ్ ఈక్వల్ టు 20,000. లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు 25%. అమ్మిన వస్తువుల ఖరీదు చిన్న ఐఫోన్ వేసి క్వశ్చన్ మార్క్, చిన్న గీత పెట్టి డాష్ పెట్టి క్వశ్చన్ మార్క్. అమ్మిన వస్తువుల ఖరీదు డాష్ పెట్టి క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ లైన్ సరుకు టర్న్ ఓవర్ నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు, అమ్మిన వస్తువుల ఖరీదు బై సగటు సరుకు.
నెక్స్ట్ 3 ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు బై 20,000. అమ్మిన వస్తువుల ఖరీదు బై 20,000. నెక్స్ట్ 3 ఇంటూ 20,000 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 20,000 ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే అమ్మిన వస్తువుల ఖరీదు. 3 ఇంటూ 20,000 ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు. కింద లైన్లో దేర్ ఫోర్ అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు 60,000. అమ్మిన వస్తువుల ఖరీదు ఈజ్ ఈక్వల్ టు 60,000. నెక్స్ట్ అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వస్తువుల ఖరీదు ప్లస్ లాభ శాతం. కింద సేల్స్ ఈజ్ ఈక్వల్ టు 60,000 ప్లస్ లాభం ఇవ్వాలన్నమాట. లాభ శాతం అంటే లాభం దీని మీద సేల్స్ మీద. అందుకని 60,000 ఇంటూ 25/100. 60,000 ఇంటూ 25/100 అంటే 15,000. దేర్ ఫోర్ అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు 75,000. అంటే ఇలాగ మనకి ఏదైతే మిస్ అయిందో దాన్ని కట్టడం నేర్చుకోవాలి మనం. అప్పుడు దాన్ని కట్టిన తర్వాత ఇలాగ ఒక 15 అంశాలు ఇచ్చాడు అనుకోండి, అవన్నీ పట్టుకెళ్ళి ఒక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో కానీ ఒక బ్యాలెన్స్ షీట్లో కానీ పోస్టింగ్ ఇస్తే అది టాలీ అవ్వడం కానీ కంప్లీట్ అవ్వడం కానీ జరిగింది అనుకోండి, అట్లా మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట. కానీ అన్ని రేషియోస్ కట్టడం మనకి అర్థం అవడానికి ముందుగా ఇలా 1, 2 కట్టడం గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. అలా తెలిస్తే అలా మనం ఫుల్ బ్యాలెన్స్ షీట్ని కూడా అంటే బ్లాంక్ బ్యాలెన్స్ షీట్ని కూడా మనం కంప్లీట్ చేసేయగలం అనమాట. అంటే కొంత డేటా మనకి ఇస్తే ఫర్దర్గా రిమైనింగ్ దాని నుంచే తీసుకొని ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మనం తయారు చేసే విధానాన్ని మనం చేయొచ్చు అనమాట. అటువంటి మోడల్ అనేది మనం సాగుతున్నాం. ఈ మోడల్లో కొన్ని లెక్కలు ఉంటాయి, అవి కూడా చెప్పేస్తే మీకు రేషియో అనాలిసిస్ అయిపోద్ది. ఆల్రెడీ మనం ఆడిటింగ్లో నిన్నటి వరకు చాలా ఆ మేనేజ్మెంట్లో నిన్నటి వరకు చాలా లెక్కలు చేసాం. అవన్నీ ఫస్ట్ మోడల్ లెక్కలు. చిన్న సెకండ్ మోడల్ ఉందన్నాను కదా, అది ఇప్పుడు ఈ ఆడిటింగ్తో పాటు కోయిన్సైడ్గా చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకేనండి. ఆడిటింగ్ క్లాస్ విన్నారు, అలాగే మేనేజ్మెంట్ సమ్ కూడా మీరు చేసుకోండి. థ్యాంక్ యూ.